ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణము 9వ అధ్యాయము. ఇంద్రుడు గాడిద ముఖము నుండి పాప విమోచనమును పొందుట. శంకరుడు పార్వతీదేవిని గురించి మాఘమాస మహిమను చెప్పుచున్నాడు. సాంభవి పూర్వకాలమున వేదాంగవేత్త అయిన గృష్ణమద మహర్షి గంగానది యందు శిష్యులతో సహా మాఘమాసమందు స్నానము చేసి శ్రీహరిని పూజ చేసి శిష్యులకు హరికథా పఠనము చేయుచున్న సమయమున జాహ్నవు అనే మహర్షి మాఘమాస స్నాన ప్రభావమును వినగోరితిని చెప్పమని అడుగగా ఆ మాఘమహిమను గృష్ణమదన మహర్షి ఈ విధంగా చెప్పతొడిగెను. మాఘమాసమున ప్రాతకాలమున సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘస్నానము చేయు నరుడు ఇంద్రుని వలె సమస్త పాతకముల నుండి విడివబడును అని చెప్పి కృష్ణమదన మహర్షి పలుకులు విని జాహ్నవు, ఆర్య, ఇంద్రుడేమి పాపం చేసిను? మాఘస్నానం వల్ల అతడెట్లా ఆ పాపమును పోగొట్టుకొనగను చెప్పమని అడిగను. అంత కృష్ణమదుడు జాహ్న మహర్షికి ఈ విధంగా చెప్పదొడంగను. కృతయుగమున తుంగభద్రా నదీ తీరమున ఒక పుణ్యాశ్రమం వందు 3 వేదములు చదివి మిత్రవిందుడను ఒక మహాముని ఉండెను. అతని భార్య అత్యంత సుందరవతి రూపవతి. పవిత్రమైన తుంగభద్రా నది యందు ఆ ముని భార్య ఉదయమందు ఋతుస్నానయై తల వెంట్రుకలను విడదీసుకొనుచు లేత ఎండను సేవించుచుండెను. ఆ సమయమున ఇంద్రుడు రాక్షస సంహారము చేయు కోరికతో దిక్పాలకులతోడను స్వర్గవాసులతోడను సూర్యులైన దేవతలతోడను వెళ్ళుచు ఆ మునిపత్నిని చూచి మనంబున ఆమెతోటి కలిసియుండిన బాగుండునని అనుకొనెను. ఇంద్రుడు దూరమందే ఆమెను చూచి మోహించిన వాడే వెళ్ళి దక్షిణమందున్న రాక్షసులతోటి ఘోరమైన యుద్ధమును చేసెను. వారిని జయించి తిరిగి తన పురమును చేరును. కానీ మనమున మునిపత్ని అందు కోరిక గలవాడై సాయం సమయమున ఇంద్రుడు ఆ ముని ఆశ్రమముకు వచ్చి దేవతలందరినీ స్వర్గమును పంపి తాను మాత్రము అచ్చటనే ముని యొక్క పర్ణశాల ద్వారమందు నుండి ముని భార్యను చూచుచూ ఉండెను. మిత్రవిందుడు యథారీతిన అపరాత్రి యందు వేదమును చెప్పుటకై పర్ణశాల యందు నిద్రించుచున్న శిష్యులను లేపుటకు బయటకు వచ్చెను. అంతలో దేవేంద్రుడు నెమ్మదిగా లోనికి ప్రవేశించి పర్ణశాల యందున్న ముని భార్యను, నేను దేవేంద్రుడను అని పలుకుచూ పట్టుకొనెను. త్వరగా లేచి మునిపత్ని బయటకు పోగా ఆమెను ఇంద్రుడు 2 చేతులతో గట్టిగా పట్టుకొనెను. మరియు మంచి మాటలతో గౌరవించెను, బ్రతిమాలెను. మునిపత్నియు మన్మథ వికారమున చిక్కున పడెను. అందుచేత ఇంద్రుడు మునిభార్యతోటి కలిసి వెళ్ళుటకు ఉద్యుక్తుడయ్యను. మిత్రవిందుడు అంతలో ఇంటికి వచ్చి కుటీరమందున్న ఇంద్రుణ్ణి చూచెను. వెంటనే జారుడని తలచి వానిని పైబడెను. ఇంద్రుడు, నేను దేవేంద్రుడను కానీ ఇతడును కాను అని మునితో పలికెను. ముని ఇంద్రునితో, నీవిచ్చటకు ఎందుకు వచ్చితివని అడుగగా ఇంద్రుడు సిగ్గుచేత తలవంచుకొని మాట్లాడక ఊరకుండెను. మిత్రవిందుడు ఇంద్రుని నేరమునకు వారిని ఇట్లు శపించెను. ఓరి జారకర్మ పరాయణ దురాత్మ మూఢ జంభరి, నీ ముఖము గాడిద ముఖమై జారిన పెదవులు కలిగిన నువ్వు స్వర్గమునకు పోవి శక్తి లేకుండా ఉందువుగాక. ఇంద్రుడు శాపవశమున గాడిద ముఖము కలవాడై ఉండెను. మిత్రవిందుడు తన భార్యను అరణ్యమందు పాషాణముగా ఉండమని శపించెను. పిమ్మట మిత్రవిందుడు గంగా తీరమునకు పోయి ఆత్మయోగము చేత దేహమును వదిలి బ్రహ్మమును చేరెను. ఇంద్రుడి ముఖము గాడిద ముఖము కాగా చెవులు నిలబెట్టి ముఖమును పైకెత్తి ఘోరమైన కూతలకు ఇచు శరీరం మాత్రము పూర్వరీతిని అందే పొంది ఉండెను. క్రమంగా ఇంద్రుడు పద్మపర్వతమునికి చేరి అచ్చటనొక గుహయందు ప్రవేశించి ఎటు పోవుటకు శక్తి లేక గడ్డి గాదము తినుచు ఆ అరణ్యమందు విచారముతో ఉండెను. ఇట్లు 12 సంవత్సరములు గడిచినవి. దేవేంద్రుడు స్వర్గమునందు లేని కారణము చేత రాక్షసులు స్వర్గముపైకి దండెత్తి దేవతలతో యుద్ధము చేయన ప్రారంభించిరి. ప్రతిదినము జరుగు ఈ క్రూర యుద్ధము వలన దేవత ఆయాసపడి అందువల్ల ఇంద్రుని వెతుకుచు దేవతలందరూ 4 భాగములుగా 4 దిశలకు వెళ్ళిరి. దేవతలందరూ అన్ని దిక్కుల యందును 3 లోకముల యందును అరణ్యముల యందును పర్వతముల యందును పట్టణముల యందును పల్లెల యందును గుహల యందును లోయల యందును ఇంద్రుని కొరకై వెతికిరి. కానీ వాని గానక దేవతలు భయమును పొందిరి. స్వర్గమును రాక్షసులు ఇంకనూ వశము గావించుకోలేదని తెలిసి స్వర్గమునకు దేవతలు వెళ్ళిరి. రాక్షసులతో యథారీతిని యుద్ధము చేసి వారి చేత దెబ్బలు తిని ఓడిపోయి దేవతలు కొందరిని స్వర్గమునకు కాపలా ఉంచి స్వర్గమునకు అధిపతి లేడని ఏదో ఒక మార్గమును కనిపెట్టవలనని సముద్రమును చేరిరి. ఈ మాసము వచ్చుచుండగా సూర్యుడు మకర రాశి యందుండగా సముద్ర తీరము స్నానము కొరకు ఆకాశ మార్గము నుండి కొందరు మునులు వచ్చిరి. వారు దేవతల ప్రత్యంతాగ్రమందు ఈ మాసమున సూర్యోదయ సమయమందు స్నానమాడి హరిని పూజించి మాఘ ప్రభావమును చెప్పుకొనుచుండిరి. దేవతలు వారి వద్దకు పోయి సముద్రమున వేర్వేరుగా మీరు అనుష్ఠించుచున్న పుణ్యవ్రతమేమి, దీని ఫలమేమి మాకు చెప్పమని అడిగిరి.
ఆకాశగాములైన మునులు సుఖమునిచ్చు మాఘమాస ఫలమును గురించి చెప్పతొడంగిరి. దేవతలారా, మేము చేయనది మాఘవ్రతము. దీనివలన సమస్త పాపములు హరించును. లోకోపకారార్థము దీనిని మీకు చెప్పుచున్నాను. ఈ మాసమున మకరమందు సూర్యుడు ఉదయిస్తుండగా ప్రాతకాలమున స్నానమాచరించువాడు మోక్షమును పొందగలడు. బ్రాహ్మీ ముహూర్తమందు లేచి శ్రీహరిని పూజించువాడు పాప విముక్తుడగును. ఈ మాసమున జలప్రాంతమందు స్నానము, దానము, జపము, హోమములు చేయువారు ధన్యులగును. మాఘశుద్ధ చతుర్దశి పూర్ణమి తిథులందు భక్తియుక్తుడై గోదానమును, వృష్ణోత్సర్జనమును, తిలదానమును, అప్పములు, అన్నదానము, పాయాసదానము, కంబళము, వస్త్రము బ్రాహ్మణునికి ఇచ్చేవారు శ్రీహరి సన్నిధానమున శాశ్వతంగా నొందురు. గోదానం వల్ల లోకమును, విష్ణోత్సర్జనము చేత శ్రీహరి పురమున, తిలదానము చేత త్రియామానాలోకమును, అప్పముల దానము చేతను సూర్యమండలమును, అన్నదానము చేతను దేవలోకమును, పాయసదానము వలన ధ్రువమండలమును, కంబళి వస్త్రదానముల చేత కృష్ణవర్యుని సదనమును, వస్త్రదానము చేత బ్రహ్మలోకమును పొందగలరు. ఈ లోకములన్నీ విష్ణుదేవుని అంశలుగాన మాఘస్నానమును చేయువారి లోకములను పొంది సుఖింతురు. ఈ మాఘవ్రతమును మించిన వ్రతము మరొకటి లేదు. అరణ్యవాసులైన మునులకు ఈ మాఘవ్రతము మిక్కిలి అనుకూలము, గృహస్థులకు మిక్కిలి ఉపయోగము. చలికి బాధపడువాడు కానీ, పిచ్చివాడు కానీ, ముసలివాడు కానీ, రోగబాధితుడు కానీ, బ్రహ్మచారి కానీ, బాలుడు కానీ, స్త్రీ కానీ, శూద్రాదురు కానీ మాఘమాసమున ప్రాతకాలమున స్నానము చేయని వారు అంతమందు చండాలురై జన్మింతురు. పిమ్మట అనేక యోనులందు, చాకలి కులమందు, కుమ్మరి కులమందు, తెలుకుల జాతియందు జన్మించి ఆ పిమ్మట కుక్క, గాడిద, ఒంటె, నక్క, తోడేలు, పెద్దపులి, ఎలుక, పిశాచము ఈ మొదలైన జన్మములనెత్తి బాధపడుచుందుడు. కాబట్టి ఏ మానవుడు ఈ మాసమున ప్రాతకాలము స్నానమాచరింపడో వాడు చండాలుడును, కుక్క మాంసమును తినువాడును, పశువులను వధించువాడును కాగలడు. మాఘవ్రతమును భంగము గావించువారు చెప్పరా అని శంకరులగుదురు. అట్టి వారిని బహిష్కరించవలను. దేవతలారా, ఎక్కువగా చెప్పడం వలన ప్రయోజనము లేదు. చండాలుడైనను మాఘవ్రతమునందు ఆసక్తి గలవాడగనేమి వాడు మిగుల శ్రేష్ఠుడు కాగలడు. అగ్రజాతి వాడైనను మాఘవ్రతము భంగమనొచ్చువాడు చండాలుని కంటే తక్కువ వాడగును. ఏ నరుడు వేదార్థమును గ్రహించి తన్మూలమున మాఘవ్రతము మిక్కిలి పవిత్రమైందని తెలుసుకునో, ఏ మానవుడు ఆ వ్రతమును ఆచరించునో వాడును ముక్తిని పొందును. దేవతలారా, మేము చేయనది మాఘవ్రతము, దానిని మీకు చెప్పితిమి. గృష్ణ మదన మహర్షి జహ్ను మహర్షితో, ఓయి, ఈ విధమున ఆకాశగాములైన మునీశ్వరుల పలుకులు దేవతలు విని తమ అభీష్టమును తీర్చుకొనుటకై సముద్రమున స్నానం చేసిరి. పిమ్మట దేవతలు స్నానాంతరమున జగధారాధ్యుడును, జగద్గురువును, చతుర్బాహుడును, మృదులాంగుడును, శంఖచక్ర గదా పద్మాధరుడును, పీతాంబరధారియు, కంబుకంఠుడు, కిరీటము, ముత్యాలహారము, మణిగణ ఖచిత కనకాభూషణ విరాజితుడు, వైజయంతి విలాసుడు, మందస్మితుడు, సర్వవ్యాపియు, పద్మము వంటి విశాలమైన నేత్రములు కలవాడు అగుపడుచు, చీలమండలు గలవాడు, కూర్మంబోలు పాదములు కలవాడును, అందమైన పిక్కలు గలవాడును, బలమైన తొడలు కలవాడును, నాభికి పైభాగమున త్రివళి పరిశోభితుడు, శుభ్రహాసము కలవాడు, సనకాది మునీశ్వరుల చేత పొగడుబడువాడును, నల్లని మేఘం వంటి శరీరకాంతి కలవాడు, కౌస్తుభమణియు తన వక్షస్థలమున కలవాడు, మకర కుండలముల చేతను సమస్త భూషణ అలంకారముల చేతను ప్రకాశించువాడును, లక్ష్మీదేవితో కూడిన వాడును అగు శ్రీ మహావిష్ణువును చూచి నమస్కరించిరి. అంజలిబద్ధులై స్తోత్రము చేసిరి మరియు ఆ శ్రీహరిని సంతుష్టిని గావించిరి. ఇది స్కాంద పురాణ అంతర్గతమగు మాఘ పురాణము 9వ అధ్యాయము సమాప్తము.